శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల సంఘం కొరకు నిర్మించనున్న సామాజిక భవనానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తురామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల వినతి మేరకు సామాజిక భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించి 4 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులను, 2 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులను నిర్మాణానికి కేటాయించడం జరిగిందని అన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, ఆటో కార్మికులకు అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈ సామాజిక భవన ప్రారంభోత్సవం మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన ఆటో సోదరులు ఎవరైతే మన వాళ్ళందరూ ఉన్నారో, కవిటి మండలానికి సంబంధించినటువంటి ఆటో సోదరులందరినీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా సొంత కుటుంబ సభ్యుల కింద మేమందరం భావించి మీ అందరికీ కూడా అన్ని విషయాల్లోని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్దామన్నటువంటి ఆలోచనతో మీకున్నటువంటి ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యల పట్ల పూర్తి స్థాయిలో మేము మీ వెన్నుండి అన్ని రకాలైనటువంటి సమస్యల్లో మీ పరిష్కారం చూపెడుతూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మీకు సహకరించాలన్నటువంటి మంచి ఆలోచనతో మీరు చెప్పినటువంటి అనేక సమస్యలు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమని చెప్పి ఆలోచించి ఏటా ఆయన కూడా మీకోసం 10,000 రూపాయలు చొప్పున ఆయన ఇవ్వడం అయితే కానీ, అలాగే మీకున్నటువంటి ఇతర సమస్యల పట్ల ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కరిస్తూ, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరో పక్క ఆర్టీఐకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ దృష్టికి కూడా మీ సమస్యలు తీసుకెళ్లి వాళ్ళ ద్వారా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మా సొంత సోదరులలాగా మీ అందరిని కూడా భావించి మీకు ఇక్కడి వరకు మేమందరం కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ మరి ఒక స్టెప్ ముందుకు వెళ్లి ఇంకా మీకు కావాల్సిన విధంగా ఏదైతే మీరు కోరిన విధంగా మీకు ఇక్కడ ఒక స్థలము, దానికి సంబంధించి ఒక కమ్యూనిటీ భవనం మీరు అడగడం జరిగింది. ఈ స్థలానికి అలాగే ఈ స్థలం మీకు కేటాయించడం జరిగింది. దానికి ఇప్పుడు స్థలానికి, కమ్యూనిటీ భవనానికి కూడా మనం ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఏదైతే ఉందో జిల్లా పరిషత్ నుంచి ఒక 4 లక్షల రూపాయలు, అలాగే మరి మండల పరిషత్ నుంచి మన ఎంపీపీ కడియాల ప్రకాష్ గారు ఒక 2 లక్షల రూపాయలు, అలాగే ఇంకా మీకు ఏమైనా అదనంగా కావాలంటే ఆ తర్వాత అవి కూడా మేము ఇచ్చి పూర్తి స్థాయిలో మీకు అన్ని రకాలుగా మీ తాలూకా భవనం కంప్లీట్ అయినంత వరకు కూడా మేము సహకరించి మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ కానీ ప్రభుత్వంలోకి మేమందరం వచ్చి మేమందరం కానీ మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా ద్వారా దాని తాలూకా ఓపెనింగ్ కార్యక్రమం కూడా మళ్ళీ మీరు పెట్టుకోవాలని, దానికి సంబంధించి గత పండగలాగా మనందరం కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. మరి అయితే ఇవాళ వరకు మరి మీ